హల్లెలూయా! మన జీవితంలో ప్రతి దాంట్లో మనం ముందుకు వెళ్ళాలి. ప్రతి విషయంలో జయించాలంటే మనం ఏం చేయాలంటే ఆదివారం మందిరంకి ఖచ్చితంగా వెళ్ళాలి. మందిరంలో దేవుని యొక్క సేవకుడు ఏదైతే వాక్యం చెప్తున్నాడో ఆ వాక్యాన్ని ఆ వారమంతా మన హృదయమందు స్మరించుకుంటూ అదే రీతిగానే ప్రతి ఉదయం, ప్రతి సాయంత్రము ప్రత్యేకమైన ప్రార్థనలు ఇంట్లో ప్రార్థించుకుంటూ దేవునికి సమయాన్ని కేటాయిస్తూ అటు రీతిగా నువ్వేదైతే పని చేయుచున్నావో, ఏదైతే వ్యాపారం ఉన్నావో, వ్యాపారం ఉన్నా సరే నీ హృదయమందు ఆయన నామస్మరణ అంటే నజరేయుడైన యేసుక్రీస్తుని గురించి, ఆయన యొక్క వాక్యం గురించి, ఆయన యొక్క చేసిన కార్యాల గురించి, అటు రీతిగానే ఆయన యొక్క ఏదైతే ఘనపరిచే పాటలుంటాయో, ఆయన మహిమపరిచే పాటలుంటాయో, నీ రహస్యమందు ప్రతిరోజు నువ్వు పాడాలా, ప్రార్థించాలా. అనుదినం నువ్వు ఆయన గురించి జ్ఞాపకం చేసుకోవాలా. అనునిమిషము ఆయన యొక్క ఆలోచనలో నువ్వు ఉండాలి. అప్పుడు నీ జీవితం ఎలా మారుతుందో చెప్పనా? ఫలించడి కొమ్మ వలె. హల్లెలూయా! అభివృద్ధి చెందేవాడే నువ్వు మారిపోతావు. నువ్వు చేస్తున్న వ్యాపారం అభివృద్ధి పరచబడుతుంది. నువ్వు ఏదైతే ఉద్యోగం ఉన్నావో దాంట్లో నువ్వు ఫలిస్తావు. కాబట్టి ప్రతి విషయం మీద నువ్వు ఆయన మీద ఆధారపడాలి. అట్టి రీతిగానే అది ఎలా అవుతుందని నువ్వు అనుకుంటున్నావా? ఇప్పుడు మనకు శ్వాస మనకు తెలియకుండానే మనము ప్రతిరోజు మనం తీసుకుంటాం. మనకు తెలిసి ఒకసారి ఏదైనా జలుబు కానీ ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు ఆ శ్వాస తీసుకుంటే మనకు తెలుస్తుంది. అదే రీతిగానే జలుబు ఏమీ లేకపోతే నీకు శ్వాస తీసుకున్న విషయం కూడా నీకు తెలియదు కదా. అదే రీతిగా నీ హృదయానికి నువ్వు అలా అలవాటు చేసే, నీ మనసుకి నువ్వు ఆయన యొక్క మాటలు కానీ ఆయన గురించి ఉన్న ధ్యానంగా నువ్వు ఎప్పుడైతే అలవాటు పరిచేస్తావో ఆటోమేటిక్గా నీ జీవితంలో నూతనమైన మార్పులు, నూతనమైన కార్యాలు అనేవి జరుగుతాయి. ఎందుకంటే ఆయన మీద ఆనుకొనగా, ఆయన మీద ఆధారపడగా ప్రతి విషయంలో మనకి జయం కలుగుతుంది. అలాంటప్పుడు ఆయన గురించి నువ్వు ఆలోచిస్తూ ఆయన నామాన్ని నువ్వు ఘనపరుస్తూ ఆయన యొక్క పాటలు నువ్వు పాడుచు నీ హృదయమందు ఉంటే ఎల్లవేళలా నువ్వు ఫలించేవాళ్ళగా నువ్వు మారిపోతావు. కాబట్టి అనుదినము ఫలించే వాళ్ళని నువ్వు ఉండాలి. శాశ్వతంగా అది నిలిచి ఉండాలి. హల్లెలూయా!